హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీలో ప్రతి ఒక్కరికి కూడా పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి బ్యాంక్ అకౌంట్లలో ట్యాక్స్ చెల్లించేటప్పుడు మరియు ఇది ఇతర ఆర్థిక లావాదేవీలలో కూడా పాన్ ఖచ్చితంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పాన్ కార్డ్ విషయంలో కొన్ని తప్పులు జరగడం వలన 10,000 రూపాయల వరకు అయితే జరిమానా పడే అవకాశం అయితే ఉంది. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడైతే వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ప్రభుత్వం పాన్ 2.1 అయితే ప్రవేశపెట్టింది. దీని ద్వారా నకిలీ పాన్ కార్డులను నిర్మూలించేందుకు చర్యలైతే తీసుకుంటోంది. ఇప్పటికే ఒక వ్యక్తి వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే అది నేరంగా పరిగణించడం జరుగుతుంది. అలాంటి వారు తమ అదనపు పాన్ కార్డులను వెంటనే ఆదాయపు పన్ను శాఖకు అయితే అందించాల్సి ఉంటుంది. పాన్ 2.0 పథకం ద్వారా పన్ను మినహాయింపు పాన్ కార్డ్ నిర్వహణను ఆధునీకరించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. పాన్ కార్డు ఎక్కువగా కలిగి ఉండడం వలన ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా నకిలీ పాన్ ఉపయోగించడం అనేది నేరంగా అయితే పరిగణిస్తారు. ఈ పరిస్థితిలో ఉన్నవారు వెంటనే అదనపు పాన్ కార్డును ప్రభుత్వం కింద రిపోర్ట్ చేయకపోతే 10,000 రూపాయల వరకే జరిమానా పడే అవకాశం అయితే ఉంది. అదనంగా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడంలో ఇబ్బందులు కూడా రావచ్చు. బ్యాంకు లావాదేవీలలో కూడా మీకు డిస్టర్బెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఒక్క పాన్ కార్డ్ మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి. పాన్ 2.0 పథకం ద్వారా నకిలీ పాన్ను తొలగించడం, మోసాలను నివారించడం కోసం చర్యలైతే తీసుకుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైతే పాన్ 2.0కి మీ పాన్ కార్డును పాన్ 2.0కి అప్గ్రేడ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ కూడా మీ పాన్ కార్డ్ని పాన్ 2.0కి అయితే అప్డేట్ చేసుకోండి. అది ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా పాన్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ లింక్ క్లిక్ చేసి వీడియో చూసి మీరందరూ కూడా పాన్ కార్డ్ అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాన్ 2.0 అయితే అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ పాన్ 2.0లో మనకి QR కోడ్తో కూడిన సరికొత్త పాన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. అంతకుముందు మీ పాన్ కార్డు మీద ఈ QR కోడ్ అయితే లేదు. ఈ QR కోడ్ రావడం ద్వారా మీరు ఎక్కడైనా సరే మొబైల్లో ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మీ పాన్ కార్డ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు ఫిజికల్గా పాన్ కార్డ్ని ఎవరికి కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఆ డాక్యుమెంటేషన్ అయితే తగ్గుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా పాన్ 2.0 అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.